డబ్బులు ఎక్కడా? సహస్రమ్మ ఎవరికి డబ్బులు ఇస్తుంది? వాడెవడో ఖచ్చితంగా సహస్రమ్మని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడనుకుంటా. అందుకే అంత ఆర్గ్యూ చేస్తుంది. నువ్విలా ఆలోచిస్తే నీకే రిస్క్. త్వరగా మనీ ఇవ్వు. ఇంకొకసారి డబ్బుల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను ఇవ్వలేను. చూడు, నా దగ్గర నీ రహస్యం ఉంది. నీ దగ్గర చాలా డబ్బుంది. ఆ రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే నా ఈ చిన్న చిన్న అవసరాల్ని నువ్వు తీరుస్తూ ఉండాలి. నన్ను అడ్డం పెట్టుకుని ఇంకెన్ని పాపాలు చేస్తావు? మా బావ దగ్గర 100 కోట్లు నొక్కేశావు. ఇంకెంత కావాలి నీకు? మీ బావ అంతా రికవర్ చేసేశాడు కదా, అందుకే డబ్బులు అవసరమయ్యాయి. డబ్బులు ఇవ్వు. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవరో ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే. తను తీయకపోతే తన గాజు అక్కడెందుకుంటుంది? అమ్మా, ఆ డబ్బుల గురించి నాకేమీ తెలీదు. మర్యాదగా నిజం చెప్పవే. నువ్వు తీసావని సాక్ష్యం కూడా ఉంది. అంటే అక్కడ నీ గాజు పడిపోయింటే నువ్వు కూడా దొంగతనం చేసినట్టేనా శాస్త్ర? దొంగతనం చేసింది అది కాదు, దొంగతనం చేసింది సహస్ర. ఇదంతా కాదు, ఇంట్లో బయట సీసీ ఫుటేజ్ ఉన్నాయి కదా, దాంట్లో చెక్ చేద్దాం. అప్పుడు తెలుస్తుంది ఎవరు డబ్బు తీశారో ఎవరు దొంగ అని. అల్లుడు, నేను వెళ్ళి సీసీటీవీ రికార్డింగ్స్ తీసుకొస్తాను. దొరికిపోయాను. సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయాను. ఇప్పుడు సహస్ర ఇరుక్కుంటుంది, నేను సేఫ్.
డబ్బులు ఇక్కడ ఉన్నాయమ్మా. డబ్బుల మీద పనిచేస్తున్నానమ్మా. అసలు నువ్వు సరిగ్గా చూడకుండానే అందరినీ కంగారు పెట్టావు కదరా. మీరు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా లక్ష్మిని దొంగ అని నిందవేశారు కదా అత్తయ్య. ఏం మరదలా, గాజు దొరికినంత మాత్రాన లక్ష్మి దొంగతనం చేసినట్టేనా? ఏం జరిగిందో తెలియదు కానీ నేను బతికిపోయాను. డబ్బులు కదా అని ఎవరో జాగ్రత్త చేసుంటారులే. సరే సరే వసుదా, ఆ డబ్బు తీసుకెళ్లి లోపల పెట్టు. సుభాష్కి సహస్ర డబ్బులు దొంగతనం చేసిచ్చినా ఎలా ఇవి తిరిగొచ్చాయి?